విశాల్ హీరోగా నటించిన మదగజరాజ చిత్రం రివ్యూ చూద్దాం. కానీ ఒక విషయంలో నువ్వు చాలా లక్కీరా. వెల్కమ్ టు రోషన్ ఫిలిమ్స్. 12 సంవత్సరాల క్రితం తెరకెక్కిన మదగజరాజు చిత్రం సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో డబ్ అయింది. ఎలాంటి లాజిక్స్ లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కమర్షియల్ అంశాలతో 2.5 గంటలు ఈ సినిమా అలరిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే, అరకులో కేబుల్ ఆపరేటర్ చేస్తున్న రాజు, ఆయన మదగజరాజు, వారి తండ్రి ఎస్ఐ, అప్పుడప్పుడు ఆయన పనులు కూడా చూసుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంగా అంజలితో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. ఇక అదే సమయంలో వీరి చిన్ననాటి గురువు కూతురు పెళ్లికి ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తారు. ఇది వీరికి ఒక గెట్ టుగెదర్ పార్టీలా ఉంటుంది. ఇక ఆ పెళ్లి పూర్తవుతుంది. ఎవరి దారిన వారు వెళ్లే సందర్భంలో వారి ఫ్రెండ్స్ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ విషయం తెలుసుకున్న హీరో ఎలాగైనా వారి ఇబ్బందులను తీర్చాలి అని వారి ఇబ్బందుల వెనుక ఉన్న కాకర్ల విశ్వనాథ్, అంటే మన సోను సూద్ గారి గురించి తెలుసుకోవడానికి, అతనితో పోరాడడానికి హీరో హైదరాబాద్ వస్తాడు. సోను సూద్ ఎవరంటే ఒక మీడియా అధినేత. అతనికి పొలిటికల్ అండ్ మనీ పవర్ ఉంటుంది. దీని కారణంగానే వారి ఫ్రెండ్స్ ఇద్దరిని ఇబ్బంది పెడతారు. ఇది తెలుసుకున్న హీరో అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ప్రాబ్లమ్స్ నుండి వీరి ఫ్రెండ్స్ని ఎలా కాపాడారు, ఇతను లవ్ను దక్కించుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక 2.5 గంటలు ఉన్న సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్, అతని చిన్న లవ్ స్టోరీ, సంతానం కామెడీ, వారి కుటుంబము, ఆ మధ్యలో వచ్చే ఆ సన్నివేశాలను చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరో ఫ్రెండ్స్ తో చేసే అల్లరి చాలా బాగుంటుంది. అలాగే కెమెరాలో ఆర్యా ఎంట్రీ కూడా మెప్పిస్తుంది. మెయిన్ గా హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే, ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లం ఇతని దృష్టికి వస్తే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడమే అతను లక్ష్యంగా పెట్టుకుంటాడు. అలా ఫ్రెండ్స్ కున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని కాకర్ల విశ్వనాథ్, అంటే మన సోను సూద్ని ఎలాగైనా ఓడించి వీరి ప్రాబ్లంను సాల్వ్ చేయాలని హీరో హైదరాబాద్కు బయలుదేరతాడు. హైదరాబాద్కు వచ్చిన హీరో నేరుగా మీడియా అధినేత అయిన కాకర్ల విశ్వనాథ్ ఇంటికి వెళ్ళడం అనేది కొంత లాజిక్ లెస్ గా కనిపించిన సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అలా సాగిపోతుంది. ఇక విశ్వనాథ్ కి ఛాలెంజ్ చేసిన హీరో అతని నుంచి కొన్ని థ్రెటనింగ్స్, అలాగే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటిని అధిగమిస్తూనే హీరో తనకి ఛాలెంజ్ చేస్తూ ఇదే ట్రాక్ లో లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, దీన్నంతా చాలా బాగా డ్రైవ్ చేశారు డైరెక్టర్ సుందర్ సి గారు. ఇక నటినటుల విషయానికి వస్తే, యాక్షన్ హీరోగా పేరున్న విశాల్ నటన బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశారు. అలాగే అంతే స్థాయిలో సంతానం కామెడీ అద్భుతంగా పండింది. కొన్ని చోట్ల కామెడీ కొంత బార్డర్ దాటినట్టు, కొంత డబుల్ మీనింగ్ వచ్చినప్పటికీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అలా సాగిపోతుంది. ఇక మాధవి పాత్రలో నటించిన అంజలి గ్లామరస్ గా కనిపించారు. అలాగే మాయ పాత్రలో నటించిన వరలక్ష్మి, శరత్ కుమార్ అద్భుతంగా చేశారు. అయితే వీరికి తెరపై కొంత ప్రాధాన్యత అయినా ఉన్నంతలో చాలా బాగా మెప్పించారు. ఇక మరో క్యారెక్టర్ మనోబాల. మినిస్టర్ సత్యబాబు క్యారెక్టర్ లో మనోబాల గారి అద్భుత నటనకు పొట్ట చెక్కలయ్యేలా నవ్విన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే కొంతవరకు కామెడీని లాగినట్టు అనిపిస్తుంది. అయితే ఈ ఒక్క విషయంలో ప్రేక్షకుడు కొంత నిరుత్సాహపడతాడు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, ముఖ్యంగా సంగీతాన్ని అందించిన విజయ్ ఆంటోనీ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కొన్ని పాటలు కూడా మెప్పించాయి. నేపథ్య సంగీతం బాగుంటుంది. ఇక సినిమాటోగ్రఫీ ఏదేమైనా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే, 12 సంవత్సరాల క్రితం ఈ సినిమాను తెరకెక్కించాము అన్న విషయాన్ని ముందే ప్రచారం చేస్తూ ప్రేక్షకులకు తీసుకురావడం వలన పెద్దగా ఏ ప్రేక్షకుడు టెక్నికల్ అంశాలపైన కానీ, ఇంకా దేనిపైన కానీ, ఎడిటింగ్ ప్యాటర్న్ పైన కానీ దేని మీద పెద్దగా హోప్స్ పెట్టుకోడు. సినిమా తమిళ్లో ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి తెలుగులో కూడా కాస్త ఉపశమనం కలిగిస్తే బాగుండు అనే కోణంలోనే ప్రేక్షకుడు చూస్తాడు. అదే ఈ సినిమా అందించింది. ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, సినిమా 12 సంవత్సరాల క్రితం తీసుకున్న ప్లాట్ కాబట్టి ఈ తరానికి, అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలతో అయితే దీన్ని పోటీగా చూడలేం. కాకపోతే రిలీజ్ సినిమాల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో ఈ సినిమాను కూడా అదే విధంగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇక సినిమా అయితే 1 టైం వాచబుల్ అండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో రోషన్ ఫిలిమ్స్.